సాయంకాలం పూజలు ఉదయం ప్రసాదాలు ఎలాగెలాగ చేస్తున్నారు చూద్దారని వచ్చారు బాయి గారు. చూడ్డానికి ఏముంది బాబు, నిత్యం జరిగేదేగా. మీరు ఆశ్రమానికి పదండి, నేను వచ్చి పాఠాలు చెప్తాను. స్వామీజీ, ప్రసాదంలాగా తినాలి కానీ బుక్కేసాడు బుక్కెత్తి ఎలాగండి? దేవాలయానికి ఆదాయం తక్కువై ఖర్చు ఎక్కువైపోదు. భగవంతుడి ఆదాయానికి ఇప్పుడు ఏమీ తక్కువ లేదు. ఈ ఆస్తి బీద పిల్లల కడుపులు నింపడానికి కాకపోతే ప్రసాదానికి పరమార్థమే ఉంటుందండి. అంటే దిక్కుమాల కోసమే ఈ దేవాలయం కట్టించారంటారా మీ తాతలు స్వామీజీ? సింహాచలం మాట జాగ్రత్త రాని. వీళ్ళందరూ దిక్కుమాల పిల్లలు కావడానికి కారణం నీలాంటి నీతి మన పెద్దలయా. నువ్వు ఆశ్రమానికి పద. స్వామీజీ, ఈ గుడి మీ పెద్దలు కట్టించారు, ఒప్పుకుంటాను. కానీ నన్ను ట్రస్టీగా పెట్టారు కాబట్టి అడగటం నా ధర్మం కనుక అడుగుతున్నాను. సన్నాసులు కనుక డబ్బులో మీకు తెలియపోవచ్చు, కానీ డబ్బుతో చాలా అవసరాలు ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. పదబామధ్య నుంచి పడిగాపులు పడితే ఇప్పుడు వస్తున్నాయో నీళ్ళు. అవును అక్క, ఇంట్లో యాత్రట్టాను కూడా నీళ్ళే. మా ఇంట్లో కూడా అక్కడ అయ్యో అయ్యో ఇదేమన్నావి? పొద్దు నుంచి మేమంతా కాసు కూర్చుంటాను. నువ్వు ఎప్పటి నుంచి నాకేటి పిచ్చి పిచ్చి